హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే ఈరోజు మనం 10th క్లాస్ వాళ్ళకి ఏపీ 10th క్లాస్ 2025 to 2026 ఎవరైతే రేపు ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఇది మీరు నేర్చుకుంటే చాలు, కంపల్సరీ మీకు 80+ మార్క్స్ అనేది రేపు ఎగ్జామ్లో కన్ఫామ్గా వస్తాయి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోలో మనం 2 మార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో వీడియో 8 మార్క్స్ మీద, నెక్స్ట్ 1 మార్క్ మీద, 4 మార్క్స్ మీద చేయబోతున్నా. ప్రజెంట్ అయితే 2 మార్క్స్ మీద. అయితే ఫస్ట్ డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో మనకి ఇండస్ట్రీస్ తెలుసు, అయితే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది, అప్పట్లో ఉండేది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ రా మెటీరియల్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద వెయిట్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. గూడ్స్ లేదా ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. దేని నుండి? ఫ్రమ్ రా మెటీరియల్ ఏదో ఒక రా మెటీరియల్ తీసుకొని దాని కాస్ట్ మ్యానుఫ్యాక్చర్ అంటే కొంచెం ఎడిట్స్ గట్రా అలా చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా చెప్పాలంటే మనం వెజిటేబుల్స్ కొంటాం, అదే రా మెటీరియల్స్ అనుకుందాం. అయితే ఆ రా మెటీరియల్స్ని మనం యాస్టీస్గా వాటిని వాటిని ఏం చేస్తారు, మన మదర్ కుకింగ్ చేసి కాస్త మసాలా గట్టి అన్నీ యాడ్ చేసి అప్పుడు ఇస్తే అప్పుడు తింటాం. అంటే ఇక్కడ ఏంటి, మనం వస్తున్న రా మెటీరియల్ అంటే వెజిటేబుల్స్ని డైరెక్ట్గా మనం తీసుకోవట్లేదు, దానిలో కాస్త మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం. సో దాన్నే మ్యానుఫ్యాక్చర్ అంటాము. మేకింగ్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ కుకింగ్, ఒక కర్రీ, ఒక రెసిపీ తయారు చేస్తున్నాం. మేకింగ్ ఎ రెసిపీ ఫ్రమ్ అ వెజిటేబుల్ అన్నట్టు అనమాట. అయితే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఇంక ఈజీగా గుర్తుంటుంది మీకు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దే క్రియేట్ న్యూ జాబ్స్. దానివల్ల ఏమొస్తాయి, కొత్త జాబ్ ఆపర్చునిటీస్, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇండస్ట్రీస్లో వర్క్ కోసం, ప్రతి ఒక్క వర్క్ కోసం ఎవరో ఒక ఎంప్లాయ్ కావాలి. సో దే క్రియేట్ న్యూ జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. సో జాబ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పోవర్టీ అంటే పేదరికం అనేది తగ్గుతుంది. దే రెడ్యూస్ పోవర్టీ. సో అక్కడ పేదరికం అనేది తగ్గుతుంది. సో దే ఇంక్రీజ్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ గవర్నమెంట్. సో ట్యాక్స్ రెవెన్యూని కూడా ఇంక్రీజ్ చేస్తుంది గవర్నమెంట్ కోసం. అయితే పోవర్టీ తగ్గిపోతే ఏమవుతుంది, అందరు రిచ్ అయిపోతారు. సో రిచ్ అయిపోతే ట్యాక్స్ పే చేయాలి. సో ప్రతిదానికి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. సో అలాంటిది అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పెరుగుతుంది. ది ఇన్నోవేట్ న్యూ ప్రొడక్ట్స్, అలాగే న్యూ ప్రొడక్ట్స్ అనేది ఇన్నోవేట్ చేస్తారు. ఇది అన్నమాట మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ దాంట్లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ ఎగ్జాంపుల్స్. సో ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని చూసినప్పుడు బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రీస్ విచ్ సప్లై దే ప్రొడక్ట్స్ హ్యాస్ రా మెటీరియల్స్ టు అదర్ ఇండస్ట్రీస్ ఆర్ కాల్డ్ బేసిక్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ ప్రొడక్ట్స్ని రా మెటీరియల్స్గా ఇంకొక ఇండస్ట్రీస్కి సప్లై చేస్తారు. దాన్నే బేసిక్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఇక్కడ వెజిటేబుల్స్ని షాప్ కీపర్ కొని ఎవరికి ఇస్తున్నారు, షాపోడు వెజిటేబుల్స్ని మనకిస్తున్నాడు. సో అలా అనమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్కి, రిమైనింగ్ ఇండస్ట్రీస్కి ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర రా మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఆ రా మెటీరియల్స్ని సప్లై చేస్తారు, వాళ్ళకి అందజేస్తారు వేరే ఇండస్ట్రీస్ వాళ్ళకి. దాన్నే బేసిక్ ఇండస్ట్రీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఐరన్ ఇంకా స్టీల్ ఇండస్ట్రీస్ దీనికి మంచి ఎగ్జాంపుల్. అయితే ఈ యొక్క బేసిక్ ఇండస్ట్రీస్లో ఇంకొన్ని టైప్స్ లాగా ఉన్నాయన్నమాట. ఏంటి, ఎగ్రో బేస్డ్ అని, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అదే ఆన్సర్ చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ఎగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ది ఇండస్ట్రీస్ which are used agricultural products has raw materials are agro based industries. ఏమీ లేదు, సింపుల్గా మీకు ఇక్కడ లాజిక్ ఏంటంటే యాస్టీస్ ఇందాకదే సప్లై ఉంది అక్కడ, ఇక్కడ యూజ్ అని పెట్టేస్తారు. అండ్ ప్రొడక్ట్స్ అండ్ ముందు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. బిఫోర్ దాంట్లో మనకి ఏంటి, బేసిక్ ఇండస్ట్రీస్
ఇండస్ట్రీస్ అంటే మెన్షన్ చేయాలి పర్టికులర్ ఈ ప్రొడక్ట్స్ ఉంటుంది, అన్ని ప్రొడక్ట్స్ని రా మెటీరియల్గా యూజ్ చేసి సప్లై చేస్తారు అన్నాడు. బట్ ఈ యొక్క ఎగ్రో బేస్డ్ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్నే మాత్రమే రా మెటీరియల్గా తీసుకొని యూజ్ చేస్తారు. అలా చేసిన వాళ్ళని ఎగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ రెండు మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ని డిఫైన్ చేయండి. గివ్ ఎగ్జాంపుల్స్, ఆల్సో ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి అని అడిగాడు. అయితే డిఫైన్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ ఏం లేదు, జస్ట్ ఇక్కడ అగ్రికల్చరల్ ప్లేస్లో మీరు మినరల్స్ అని రాసేస్తే చాలు, రాసేటప్పుడు ఆన్సర్లో. దీని అర్థం ఏంటంటే వీళ్ళు మినరల్స్ని యూజ్ చేస్తారు రా మెటీరియల్గా. ఇందాక వాళ్ళు ఎగ్రో బేస్డ్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తారు, వీళ్ళు వచ్చేసరికి మినరల్స్ని రా మెటీరియల్స్గా యూజ్ చేస్తారు. దాన్నే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటాము. జస్ట్ ఆ వర్డ్స్ని కీవర్డ్స్ని గుర్తుంచుకొని చాలు. బేసిక్ ఇండస్ట్రీ అంటే నార్మల్గా సప్లైదే ప్రొడక్ట్స్ అని రాసేస్తారు, మిగతాదంతా యాస్టిస్ సేమ్. ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి, ఈ యొక్క కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఎగ్రో బేస్డ్ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అని రాసేస్తారు, మినరల్ బేస్డ్ అంటే మినరల్స్ అని రాసేస్తే చాలు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిమెంట్ ఇండస్ట్రీ, ఇంకా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. సిమెంట్ ఇంకా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇవి మినరల్ బేస్డ్. మనకి ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండి బేసిక్ ఇండస్ట్రీస్కి రాసాం, అంటే ఇక్కడ మినరల్ బేస్డ్కి రాసాం. ఎగ్రోలోకి వచ్చేసరికి షుగర్, టెక్స్టైల్, మినరల్లోకి వచ్చేసరికి సిమెంట్, ఐరన్ అండ్ స్టీల్ ఇవి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసరికి మెన్షన్ టూ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఎన్విరాన్మెంటల్కి కాస్త ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి దీనివల్ల. సో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని జస్ట్ ఒక 2 రాస్తే చాలు అని అన్నాడు, ఎందుకంటే 2 మార్క్స్ ఆన్సర్ కదా. సో 2 పాయింట్స్ రాస్తే చాలు అన్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్. దీనివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. హౌ, ఎలా పొల్యూట్ అవుతుందంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ రిలీజ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ లైక్ స్మోక్ ఇన్ టు ద ఎయిర్. సో గాలిలో ఇండస్ట్రీస్ నుండి మీరు చూస్తే మూవీస్లో కానీ ఈవెన్ దాని ఫొటోస్లో చూసినా దానిపైనుండే గ్యాసెస్ అనేవి, పొగ, స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి చాలా హార్మ్ఫుల్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్కి ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వచ్చి మనందరికీ ప్రాబ్లం ఎయిర్ పొల్యూషన్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, రెస్పిరేటరీ డిసీజెస్ రావడము, గ్లోబల్ వార్మింగ్ పెరగడము, ఇలాంటివి జరుగుతాయి. అంతే కదా, ఎయిర్ పొల్యూషన్ వస్తే ఏం జరుగుతుంది, రెస్పిరేటరీ అంటే మనకి ఆక్సిజన్ పీల్చుకుంటాం. సో అలా ఈ ఒక పాయిజనస్ గ్యాసెస్ని, హార్మ్ఫుల్ గ్యాసెస్ని గట్టి పీల్చుకోవడం వల్ల మనకి ఊపిరిలో సమ్ డిసీజెస్, అలాంటి డిసీజెస్ గట్రా రావడం, ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూట్ కూడా అవుతుంది. ఎలా పొల్యూట్ అవుతుంది వాటర్ అంటే ఇండస్ట్రియల్ వేస్టెస్, కెమికల్స్ ఇవన్నీ కూడా రివర్స్లోకి, లేక్స్లోకి ఫ్లో అయిపోతాయి. అంటే వాళ్ళు ఫ్లో చేసేస్తారు. ఆ వేస్టెస్, ఇండస్ట్రీలో ఒక వేస్టెస్ని, కెమికల్స్ని ఏం చేస్తారంటే రివర్స్లో, లేక్స్లో పడేస్తారు. సో పడేయడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అవడం వల్ల ఆక్వాటిక్ లైఫ్కి ఇబ్బంది అవుతుంది. ఆక్వాటిక్ అంటే లోపల ఉండే ఆ వాటర్లో ఉండే ఏంటి, ఫిషెస్ కానీ ఇవన్నీ వాటర్లో ఏముంటే ఆ యానిమల్స్ అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది, ఫిషెస్కి గట్రా. దట్టు వాటర్ పొల్యూట్ అయితే మనకు కూడా నష్టమే. వాటర్ అనేది మన ఒక థింగ్ కూడా. సో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మేజర్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా వీడు అడిషనల్గా రాయొచ్చు అంటే 4 మార్క్స్ అనుకోండి. సౌండ్ పొల్యూషన్ అవుతుంది. ఎలాగా, దీనికోసం అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్స్ ఇవన్నీ వస్తాయి. సో వెహికల్స్ గట్రా రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్ వస్తుంది. అండ్ సాయిల్ ఎరోషన్, ఇలా చాలా మట్టు పొల్యూషన్స్ గట్రా ఈ యొక్క ఇండస్ట్రీస్ వల్ల జరుగుతుందని మీరు రాయొచ్చు. ఒక 4 మార్క్స్ అయితే. బట్ 2 మార్క్స్కి అయితే దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 6th వన్ చూస్తే హౌ డు ఇండస్ట్రీస్ పొల్యూట్ ది ఎన్విరాన్మెంట్. ఇండస్ట్రీస్ ఎలా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తాయి. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్ రాసిస్తాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అని రాసిస్తే చాలు. నెక్స్ట్ రిలీజ్ హార్మ్ఫుల్ గ్యాస్ రిలీజ్ చేస్తే సేమ్ అందులో పాయింట్స్ రాస్తే చాలు. అండ్ ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసరికి
స్టేట్ ఎనీ 3 మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్ యొక్క ఏవైనా ఒక 3 మెరిట్స్ అంటే మంచిది అడ్వాంటేజెస్ రోడ్వేస్కి చెప్పండి అన్నాడు. రోడ్వేస్ ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీస్. రోడ్వేస్ వల్ల డోర్ టు డోర్కి సర్వీస్ అనేది వస్తుంది. నెక్స్ట్, రోడ్వేస్ కెన్ రీచ్ రిమోట్ రూరల్ ఏరియాస్. రోడ్వే రిమోట్ ఇంకా రూరల్ ఏరియాస్లో రీచ్ అవుతుంది. రోడ్వేస్ ఆర్ ఏ లో కాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో రోడ్వేస్ అనేవి లో కాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి లో కాస్ట్ మోడ్ అనమాట. ఇది 3 మెరిట్స్. రోడ్వేస్కి 3 మెరిట్స్లో ఏముందంటే ఇదే రాసేస్తారు. రోడ్వే అంటే డోర్ టు డోర్కి సర్వీస్కి యూజ్ అవుతుంది దానివల్లే. అండ్ అదొక రిమోట్లో రూరల్ అంటే విలేజ్ ఏరియాస్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లో కాస్ట్ కూడా ట్రాన్స్పోర్టేషన్కి లో కాస్ట్ కూడా దీనివల్ల అవుతుంది. లో కాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుంది అని రాస్తే చాలు. అండ్ ఎయిత్ వన్, కమింగ్ టు ద ఎయిత్ క్వశ్చన్కి వచ్చేసరికి వై ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాలింగ్ ద లైఫ్ లైన్స్ ఆఫ్ అ నేషన్ అండ్ ఇట్స్ ఎకానమీ. అయితే ఎందుకు ఈ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ అండ్ కమ్యూనికేషన్ కాలింగ్ ఈ లైఫ్ లైన్స్ అన్నీ కూడా నేషనల్కి ఎకానమీగా ఉంటున్నాయి, ఎందుకు ఇలా చెప్పారు అని అడుగుతున్నారు. సో అంటే అడ్వాంటేజెస్ అనమాట. ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కాల్డ్ ది లైఫ్ లైన్స్ ఆఫ్ ద నేషన్ బికాస్ ట్రాన్స్పోర్టేషన్ని కమ్యూనికేషన్ని నేషన్ యొక్క లైఫ్ లైన్ అని పిలుస్తారు. ఎందుకంటే దే కనెక్ట్ పీపుల్. వాళ్ళు కనెక్ట్ చేస్తారు, పీపుల్ని కనెక్ట్ చేస్తారు. ఎలా, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ద్వారా పీపుల్ కనెక్ట్ అవుతాం కదా. ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుండి అక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల పీపుల్ కనెక్ట్ అవుతారు. అండ్ కమ్యూనికేషన్ అంటే బై త్రూ కాల్స్ కానీ ఎలాగైనా కమ్యూనికేషన్ చేయడం వల్ల దే కనెక్ట్ పీపుల్ అండ్ హెల్ప్ ట్రేడ్ అండ్ బిజినెస్. ట్రేడ్లో కానీ బిజినెస్లో కానీ హెల్ప్ చేస్తుంది. ట్రేడ్ అన్న బిజినెస్ అన్న ఒకలాంటివే. అండ్ అలో ఐడియా షేరింగ్, వాళ్ళకున్న ఐడియాని షేర్ చేయడానికి. ఐడియాని స్ప్రెడ్ అవుతాయి కదా. సో ఈ ప్లేస్ నుంచి మీరు ఆ ప్లేస్కి వెళ్తే ట్రేడ్కి హెల్ప్ చేయొచ్చు, మీరు ఐడియా షేరింగ్ అవుతుంది, జాబ్స్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ఎకానమీ అనేది ఇవన్నీ జరగడం వల్ల ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది, పెరుగుతుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల దీన్ని లైఫ్ లైన్, నేషన్ యొక్క లైఫ్ లైన్, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ అనేది నేషన్ యొక్క లైఫ్ లైన్స్ అని చెప్పారు. ఎందుకు, పీపుల్ని కనెక్ట్ చేస్తాయి, ట్రేడ్ బిజినెస్కి హెల్ప్ అవుతుంది, ఐడియాస్ని షేర్ చేస్తుంది, జాబ్స్ని క్రియేట్ చేస్తుంది, ఇంకా ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్. అయితే మనకి ఇప్పుడు బార్డర్ రోడ్స్ ఉంటాయి ప్రతి దగ్గర మనకి, అంటే స్టేట్స్కి, బిట్వీన్ స్టేట్స్, కంట్రీస్, లోకల్ దగ్గర కూడా బార్డర్ రోడ్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క బార్డర్ రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇలా పెట్టారు, బార్డర్స్ అనేది ఎందుకు పెట్టారంటే టు ఫ్యాసిలేట్ మిలిటరీ మూవ్మెంట్ అండ్ డిఫెన్స్. సో మిలిటరీ మూవ్మెంట్ని, డిఫెన్స్ని ఫ్యాసిలేట్ చేయడానికి, ఎన్హాన్స్ నేషనల్ సెక్యూరిటీ కోసం. అంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ లేదనుకోండి, ఏదో పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేసేస్తారు. సో సెక్యూరిటీ ఉండాలంటే బార్డర్ ఉండాలి, అక్కడ ఆ బార్డర్ని దాటి వాళ్ళు రాలేరు. నెక్స్ట్, ప్రమోట్ ట్రేడ్ అండ్ కామర్స్ విత్ నైబరింగ్ కంట్రీ. సో నైబర్ కంట్రీస్ వాళ్ళతో ట్రేడ్ని, బిజినెస్ని, కామర్స్ని ఇలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. కనెక్ట్ బార్డర్ టౌన్స్ అండ్ విలేజెస్. బార్డర్ టౌన్స్ నుండి విలేజెస్ వరకు కనెక్ట్ అయి ఉంటాయి. సపోర్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ బార్డర్ రీజియన్స్. సో బార్డర్ రీజియన్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా బాగా సపోర్ట్ అనేది అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇలాంటి యూసెస్ అన్నీ ఉన్నాయి బార్డర్ వల్ల, సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిఎంజిఎస్వై గురించి రాయండి అన్నాడు. పిఎంజిఎస్వై అంటే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనే దీని గురించి, ఆ స్కీమ్ గురించి రాయమంటే, స్కీమ్ దేనికోసం అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. సో దేని మీద అది ఏం చేసిందంటే అన్కనెక్టింగ్ రూరల్ ఏరియాస్ త్రూ క్వాలిటీ రూట్స్ ద్వారా రూరల్ వాళ్ళని కనెక్ట్ చేస్తుంది. రూరల్ అంటే విలేజ్ వాళ్ళని కనెక్ట్ చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ద పోవర్టీ, దీనివల్ల పేదరికం తగ్గుతుంది. ఇంప్రూవ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ రూరల్ రోడ్స్ బై యూజింగ్ గ్రీన్ టెక్నాలజీ ఇన్ కన్స్ట్రక్షన్. సో రూరల్ రోడ్స్ యొక్క మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి సో గ్రీన్ టెక్నాలజీ అనేది కన్స్ట్రక్షన్లో కూడా వస్తుంది. సో అంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఎందుకు పెట్టిందంటే వీళ్ళకి రోడ్స్ని వేయడం కోసం, రోడ్స్ కోసం అనమాట, క్వాలిటీ రోడ్స్ రావడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ పోవర్టీ, రోడ్స్ వస్తే ఏంటి, వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యి
వాళ్ళకంటూ ట్రాన్స్పోర్టేషన్, కొన్ని జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఇలాంటివన్నీ వచ్చి బాగా రిచ్ అవుతారు. అంటే ఎలాగ పోవర్టీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్. అండ్ స్కీమ్ గురించి రామన్నాడు కాబట్టి రాసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మీన్డ్ బై ట్రేడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నేషనల్ అండ్ లోకల్ ట్రేడ్. అయితే ట్రేడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీన్ బై ట్రేడ్, ట్రేడ్ అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి ఇంటర్నేషనల్ ట్రేడ్కి లోకల్ ట్రేడ్కి. ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది అంటే బిజినెస్, లోకల్లోనే బిజినెస్ జరుగుతుంది. వాటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అంటే చూద్దాం. ట్రేడ్ అంటే ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అమాంగ్ పీపుల్, స్టేట్ అండ్ కంట్రీస్ ఇస్ కాల్డ్ ట్రేడ్. అంటే ఏం లేదు, జస్ట్ గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. పీపుల్, ప్రజల మధ్యలో కానీ, లేదా రెండు స్టేట్స్ మధ్యన కానీ, లేదా కంట్రీస్ మధ్యన కానీ గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన్ని ట్రేడ్ అంటాము. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్, లోకల్ ట్రేడ్ డిఫరెన్స్ చూస్తే, ట్రేడ్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ జరిగితే అది ఇంటర్నేషనల్ ట్రేడ్. ట్రేడ్ విచ్ ఈస్ క్యారీడ్ ఇన్ సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ ఈస్ కాల్డ్ లోకల్ ట్రేడ్. కొన్ని ట్రేడ్స్ సిటీస్ మధ్యన కానీ, లేదా ఒక టౌన్స్ మధ్యన కానీ, లేదా విలేజ్ మధ్యన కానీ జరిగితే దాన్ని లోకల్ ట్రేడ్ అని అంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ 1929 ఆన్ ద ఇండియన్ ఎకానమీ. అయితే 1929లో జరిగిన గ్రేట్ డిప్రెషన్ వల్ల మన ఇండియన్ ఎకానమీకి ఎటువంటి ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయనేది చూద్దాం. సో ద గ్రేట్ డిప్రెషన్ 1929 affected India's economy in several ways. Reduced trade and commerce. సో దీనివల్ల మనకి బిజినెస్ తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది, పూవర్టీ ఇంక్రీజ్డ్ పూవర్టీ ఇంక్రీజ్ అయింది. నాట్ ఓన్లీ వీళ్ళకి వాళ్ళకనుక ట్రేడ్ తగ్గిపోతే ఏంటి, మనకు పూవర్టీ ఎక్కువైపోతుంది. అండ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ కూడా పోయాయి. నెక్స్ట్ ఫార్మర్స్లో కూడా పేదరికం అనేది పెరిగిపోయింది. అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా దెబ్బతిన్నాయి. నెక్స్ట్ వీట్ ప్రైసెస్ అనేది 50% కిందకి పడిపోయింది, అంటే తగ్గిపోయింది. దాని యొక్క డిమాండ్ తగ్గిపోయింది, 50% పడిపోయింది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇలాంటి చాలా చాలా ఎఫెక్ట్స్ అనేవి. డిసడ్వాంటేజెస్ అనేది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 వల్ల మన ఇండియన్ ఎకానమీ చాలా ఇబ్బంది పడింది. డిసడ్వాంటేజెస్ వచ్చాయి. అటువంటివి ట్రేడ్లో కానీ, ట్రేడ్ వల్ల ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి పోయాయి. నెక్స్ట్ వీటి ప్రైసెస్ పడిపోయాయి. ఇవన్నీ అవ్వడం వల్ల ఏమైంది, అందరికీ పోవర్టీ వచ్చింది. ఫార్మర్స్కి కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ సిల్క్ రూట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అన్నాడు. సో సిల్క్ రూట్ అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్. వైబ్రెంట్ ప్రీ మోడర్న్ ట్రేడ్కి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏదంటే సిల్క్ రూట్ అనేది ఏషియాకి అండ్ యూరప్కి లింక్ అయి ఉన్న ఒక రూట్ అనమాట. అండ్ నాదరన్ ఆఫ్రికాకి. సో బుద్ధిజం ఎమర్జెడ్ ఇన్ ఇండియా, స్ప్రెడ్ ఆన్ ద సిల్క్ రూట్స్. సో బుద్ధిజం అనేది మన ఇండియా నుండి ఇంకా సిల్క్ రూట్స్ ద్వారా స్ప్రెడ్ కూడా అయ్యింది. నాట్ ఓన్లీ బుద్ధిజం, కొన్ని స్పైసెస్ లైక్ సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క, అండ్ పెప్పర్, ఇవి కూడా ఈ స్పీసెస్ కూడా మన చైనా వాళ్ళకి సిల్క్ రూట్తో పాటు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట. సో అవ్వడం వల్ల వాళ్ళు కూడా బాగా నచ్చి అది బెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ అయ్యిందనమాట వాళ్ళ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఆల్సో బుద్ధిజం స్ప్రెడ్ అయ్యింది దీంతో పాటే. ఇలా ఎన్నో మంచిగా మన సిల్క్ రూట్ అనేది బాగా హెల్ప్ చేసింది, చాలా పాపులర్ అయింది. దీనివల్ల ఇంటర్నేషనల్గా మనకి కనెక్టివిటీ, వాళ్ళతో అదర్ కంట్రీస్తో కనెక్టివిటీ బాగా పెరిగింది అని కూడా రాయొచ్చు. అయితే వాట్ ఈజ్ మీన్డ్ బై బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్? ఈ క్వశ్చన్ మీకు గుర్తుందని అనుకుంటున్నా. బిఫోర్ ఎగ్జామ్స్లో కూడా మీకు 2-3 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి మీరు మళ్ళీ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసి చూడండి. బ్రిటన్ వుడ్ అగ్రిమెంట్. సో ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేం, బట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ అంటే ఏమిటి క్వశ్చన్ అడిగారు. ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ ఇన్ 1947. సో 1947లో ఫైనలైజ్ అయ్యిందంట. ఇట్ ఎస్టాబ్లిష్డ్ న్యూ గ్లోబల్ మానిటరీ ఆర్డర్. సో ఇది ఏం చేసిందంటే ఒక కొత్త మానిటరీ ఆర్డర్, గ్లోబల్ వైడ్గా ఒక కొత్త మానిటరీ ఆర్డర్ని తీసుకువచ్చిందంట. ఇట్ క్రియేటెడ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్. దీనివల్లే IMF,
ఇంకా వరల్డ్ బ్యాంక్ అనేవి క్రియేట్ అయ్యాయి అంట. ఇట్ ప్రమోటెడ్ గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ. దీనివల్ల గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీస్ పెరుగుతుంది, అంటే అడ్వాంటేజెస్ జరిగాయి. సో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అంటే ఏం చేస్తారంటే అది 1944లో అగ్రిమెంట్ అనేది ఫైనల్ అయ్యింది. ఒక కొత్త గ్లోబల్ మానిటరీ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. IMF, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేయబడ్డాయి. అండ్ గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీకి బాగా హెల్ప్ చేసింది. దీనివల్ల మంచిగా మనకు అయ్యిందని రాస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ రిఫర్డ్ టు హ్యావ్ ద G77 కంట్రీస్? ఇది కూడా మీకు ప్రీ ఫైనల్లో అనుకుంటే ఇవ్వడం జరిగింది. సో G77 అంటే ఈజ్ అ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. G77 అంటే అదొక గ్రూప్ అన్నమాట, డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్రూప్. ఇట్ వాస్ ఫార్మడ్ ఇన్ 1964లో ఫామ్ అయ్యింది. ఇట్స్ ఎయిమ్ టు ప్రమోట్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్. దాని ఎయిమ్ దేనికంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్ నేషన్స్ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఐడియా మీద ప్రమోట్ చేయడం జరిగింది. ఎకనామిక్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలి, ఒక నేషన్ని బాగా డెవలప్ చేయాలి అని. ఇట్ హెల్ప్స్ రైజ్ ది వాయిస్ ఆఫ్ పూరర్ కంట్రీస్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పేదవాళ్ళందరూ వాయిస్ ఎత్తేలాగా రైజ్ చేసేలాగా చేసింది, అంటే బాగా హెల్ప్ చేసింది. G77 అనేది గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇట్ వర్క్స్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ పాలసీస్. సో ఒక మంచి ఫెయిర్ బిజినెస్ ట్రేడ్ జరగడానికి, డెవలప్మెంట్ పాలసీస్ జరగడానికి బాగా వర్క్ చేసింది. ఓకే, అది నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసరికి మెన్షన్ ద మూమెంట్స్ ఆర్ ఫ్లోస్ విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్చేంజ్. అయితే మూమెంట్స్ని ఫ్లోస్ని మెన్షన్ చేయండి విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్చేంజ్లో ఎటువంటి మూమెంట్స్ లేదా ఫ్లోస్ అనేవి ఇంటర్నేషనల్ పరంగా ఎకనామికల్గా ఎక్స్చేంజ్ అయ్యాయి అంటే ఫ్లో ఆఫ్ ట్రేడ్. ఫస్ట్ వన్ ఇస్తారు ఫ్లో ఆఫ్ ట్రేడ్. బిజినెస్, ఫ్లో ఆఫ్ లేబర్ ఫ్లో అయ్యింది. ఫ్లో ఆఫ్ క్యాపిటల్. మూడే మూడు రాస్తే చాలు. ట్రేడ్, లేబర్, క్యాపిటల్. దాని ముందు ఫ్లో ఆఫ్ అని పెట్టేస్తారు. అంటే ఈ యొక్క ఫ్లో ఆఫ్ ఇంటర్నేషనల్ పరంగా మంచి ఎకనామిక్ ఎక్స్చేంజ్ అనేది ట్రేడ్ పరంగా కానీ, లేబర్ పరంగా కానీ, క్యాపిటల్ పరంగా కానీ జరిగింది. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ చూస్తే రైట్ ఎనీ 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ వల్ల ఏంటి ఎఫెక్ట్స్ వస్తాయి? ఒక 2 రాయన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఇదే రాసేయచ్చు. ఏంటి మనకి వార్ జరిగితే ఏమవుతుంది? ప్రజలు చచ్చిపోతారు, ఎకనామికల్గా దెబ్బతింటారు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వార్ అవుతుంది, ఇజ్రాయెల్కి, ఇరాన్ వాళ్ళకి ఏమవుతుంది? మనకి గ్యాస్ రేట్ అనేది పెరిగిపోతుంది, గ్యాస్ షార్టేజ్ వచ్చింది. సో ఏమవుతుంది అంటే రేట్లు కూడా పెరిగిపోతాయి, వాటికి స్పెసిఫిక్ ఐటమ్స్ ఒక రేట్స్ పెరిగిపోతాయి. చాలామంది వార్ జరిగిన తర్వాత చనిపోతారు, సోల్జర్స్ చనిపోతారు, ఎకనామిక్ లాస్ వస్తుంది, చాలా కంట్రీస్, సిటీస్ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ ప్లేయడ్ అ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ద 19th century. కామెంట్ ఆన్ ఇట్. సో అయితే ప్రింటింగ్ ప్రెస్ ఒక మేజర్ రోల్ అంట తెచ్చిందంట ఇన్ షేపింగ్ ది ఇండియన్ సొసైటీని తయారు చేయడానికి 19th centuryలో ప్రింటింగ్ ప్రెస్ మంచి రోల్ అనేది పాటించిందంట. అయితే దీని మీద కామెంట్ చేయండి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, ఇట్ కనెక్టెడ్ ఆల్ ద కమ్యూనిటీస్ అక్రాస్ ది ఇండియా. అది ప్రింటింగ్ ప్రెస్ అంది మొత్తం చాలా రకాల కమ్యూనిటీస్ని ఇండియాతో కలిపింది, కనెక్ట్ చేసింది. ఒక పాన్ ఇండియన్ ఐడెంటిటీ, ఇండియాకు ఒక మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసింది ప్రింటింగ్ ప్రెస్. నెక్స్ట్ ఒక క్రిటికల్ థింకింగ్కి, సోషల్ చేంజ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది. ఇండియన్ లాంగ్వేజెస్ని, లిటరేచర్ని ప్రమోట్ చేసింది. సోషల్ రిఫార్మ్స్ అనేవి జరిగాయి. లిటరసీ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఇంటర్ రీజనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో దీనివల్ల పబ్లిక్ డిబేట్స్ కూడా జరిగాయి. సో మన ప్రింటింగ్ ప్రెస్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. దీన్ని కామెంట్ చేయమని అంటుంది. 19th centuryలో ప్రింటింగ్ ప్రెస్ అనేది మేజర్ రోల్ అనేది చేసింది అన్నాడు. అంటే అసలు ఏంటి ఆ మేజర్ రోల్ ఏం చేసిందంటే మొత్తం కనెక్ట్ చేసింది, పాన్ ఇండియాకు మనకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చింది, మన లాంగ్వేజెస్ కానీ, లిటరసీకి కానీ, మనకు అవేర్నెస్ తేవడం కానీ, దీని మీద డిబేట్ జరగడం కానీ, ఇలా చాలా బాగా మనకి హెల్ప్ చేసింది ప్రింటింగ్ ప్రెస్. అయితే నెక్స్ట్ ఆన్సర్ చూస్తే
ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ అ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్. అయితే ఒక ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా వరల్డ్ ఉంటే ఇంపాసిబుల్, డిఫికల్ట్ కదా ఊహించడానికి కూడా. కామెంట్ చేయండి అన్నాడు. ఏ వరల్డ్ వితౌట్ ప్రింటింగ్ ప్రెస్ మెటీరియల్ వుడ్ బి, ఒక వరల్డ్ ప్రపంచం అనేది ప్రింటింగ్ ప్రెస్ అదే ప్రింటెడ్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది మామూలుగా రాశాడు ఇమాజిన్ చేసి. లెస్ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది, ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది, కనెక్షన్ తక్కువగా ఉంటుంది, క్రియేషన్ తక్కువగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా లెస్ అని పెట్టారు. అంటే ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, ప్రింటెడ్ వల్లే కదా మనకి ఇన్ఫర్మేషన్. అలాగే ప్రింటెడ్ చేయడం వల్లే కదా మనకి బుక్కులు మనం చదువుతుందంటే ప్రింటెడ్ చేయడం వల్లే కనెక్షన్ క్రియేట్ ఇలాంటి చాలా అన్నీ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ 20th ఆన్సర్ చూస్తే, వాట్ డూ యూ నో అబౌట్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. సో ఈ యాక్ట్ గురించి అడిగాడు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ లైటన్ ఇంట్రడ్యూస్ చేశారంట ఎప్పుడు 1878లో. ఇట్ రెస్ట్రిక్టెడ్ ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్. ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ని ఆపేసింది, రెస్ట్రిక్ట్ చేసింది. ఇండియా ప్రెస్కి ఫ్రీడమ్ లేదు అని ఆపేసిందంట. అంటే ఇది మనకి ఎగెయిన్స్ట్గా వచ్చిన లా అనమాట. లైక్ మనకి వాట్స్ దట్ రౌలెట్ యాక్ట్, ఇలాంటి యాక్ట్స్ లాగా ఇది ఒక బ్యాడ్ యాక్ట్ అనమాట. ఇట్ ఈస్ సెన్సర్డ్ ఇండియన్ పబ్లికేషన్స్ని ఏం చేస్తుంది, కనిపించుకొని చేస్తుంది, డెస్ట్రాయ్ చేస్తుంది అంటే అలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ కంట్రోల్స్ ది రైటింగ్ పబ్లికేషన్స్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్సెప్ట్ సౌత్ కాకుండా రిమైనింగ్ అన్ని ఓరియంటల్ లాంగ్వేజెస్ పబ్లికేషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంది. సో అది బ్యాడ్ వన్. సో లార్డ్ లైటన్ ఇంట్రడ్యూస్ చేశాడు దాన్ని. దానివల్ల ఏం జరిగిందంటే మన ప్రెస్ వాళ్ళకి ఏం పోయింది, ఫ్రీడమ్ అనేది పోయింది. అదే అని రాసుకుంటాం. సో ప్రెస్ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ది లాస్ట్ ది ఫ్రీడమ్, అంతే కదా. నెక్స్ట్ ఆన్సర్ చూసినట్లయితే 21, హౌ డిడ్ ప్రింట్ కల్చర్ స్ప్రెడ్ లిటరసీ అమాంగ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా. ప్రింట్ కల్చర్ అనేది ఈ యొక్క పూర్ పీపుల్ మీద నాలెడ్జ్ని ఎలా స్ప్రెడ్ చేసింది అంటే ప్రింటెడ్ బుక్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ఇవన్నీ చీప్ అయిపోయాయి. సో చీప్ అవడం వల్ల దాని ద్వారా స్ప్రెడ్ చేసింది. తర్వాత పేదవాళ్ళకి కొనుక్కునేలాగా చదువుకునేటట్టు ఈజీగా ఉండే అంత తక్కువ రేట్లలో పెట్టిందండి. పేదవాళ్ళు కూడా ఈవెన్ దాన్ని కొనుక్కొని చదువుకోవచ్చు అన్నట్టు. అండ్ అందులో కొత్త ఐడియాస్, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కోసం పెట్టింది, వాళ్ళు నేర్చుకోవడానికి కోసం. అండ్ ఇది ఎంకరేజ్ చేసింది చాలామంది ప్రజలు, పేదవాళ్ళు రాయడం, చదవడం అనేది అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అయిందనమాట. రాయడం, చదవడం ఇలాంటివన్నీ నేర్చుకున్నారు దీనివల్ల. ఇలా ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేసింది ప్రింట్ కల్చర్. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ అబౌట్ జాన్ గుటెన్బర్గ్ అండ్ హిస్ ప్రింటింగ్ ప్రెస్. సో జాన్ గుటెన్బర్గ్ ఇంకా అతని యొక్క ప్రింటింగ్ ప్రెస్ గురించి రాయండి అన్నాడు. సో జాన్ వాజ్ ఏ జర్మన్ ఇన్వెంటర్. సో జాన్ ఒక జర్మన్ ఇన్వెంటర్ అనమాట, జర్మన్ వర్డ్. సో అయితే అతను ఒక మూవబుల్ టైప్, ఒక మూవ్ అయ్యే ఒక టైప్ ప్రింటింగ్ ప్రెస్ని స్టార్ట్ చేశాడు. అండ్ అరౌండ్ 1440లో చేశాడనమాట. అయితే అది ఏం జరిగిందంటే ప్రతి ఒక్క చాలా బుక్స్కి క్విక్గా, చీప్లీగా స్ప్రెడ్ అయ్యేటట్లు హెల్ప్ చేసిందనమాట. అయితే ఫేమస్ గుటెన్బర్గ్ బైబిల్ అనేది కూడా ఈ యొక్క దీన్ని యూజ్ చేసి, ఈ యొక్క ప్రెస్ యూజ్ చేసే ప్రింటింగ్ అనేది జరిగింది. అతను అంతేకాదు నాలెడ్జ్ని, ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇది అతని గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 23 క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ హుస్సే యొక్క ఇంపార్టెన్స్. హుస్సే వాజ్ ఎ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ముస్లిమ్స్. అదొక ముస్లిమ్స్ యొక్క ఫెస్టివల్ అనమాట. ఇప్పుడు ఈద్, రంజాన్ ఇలా ఉన్నట్టు హుస్సే అంత కూడా వాళ్ళ యొక్క ఫెస్టివల్ అనమాట. కానీ పీపుల్ ఆఫ్ మెనీ రిలీజియన్స్ జాయిన్డ్ ఇన్ ఇట్. సో కానీ చాలామంది వేరే రిలీజియన్ వాళ్ళు కూడా అందులో జాయిన్ అయ్యారంట. ఇట్ బికేమ్ అన్ ఈవెంట్ షోయింగ్ యూనిటీ, బ్రదర్హుడ్ అండ్ షేర్డ్ కల్చర్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. సో దానివల్ల ఏమైంది, యూనిటీని, సోదర భావాన్ని, కల్చర్ని షేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యన కూడా అని ప్రూవ్ చేసింది. అది హుస్సే యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అదొక ముస్లిమ్స్దైనా, అది ముస్లిం పండుగ కదా మనం ఎందుకు జరుపుకోవాలని లేకుండా
రిలీజియస్ డిఫరెంట్ వేరే రిలీజియస్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి అందులో జాయిన్ అయ్యి బాగా ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ ఒక లిస్ట్ తయారు చేయండి, షోస్ సెంట్రల్ స్టేట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ స్టేట్, సెంట్రల్ స్టేట్ ఇవన్నీ రిలేటెడ్గా లిస్ట్ తయారు చేయండి అన్నాడు. ఫస్ట్ సెంట్రల్ అంటే వాళ్ళు ఏం చూస్తారు, సెంట్రల్ వాళ్ళు కరెన్సీకి సంబంధించింది, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్, డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ వాళ్ళు చూస్తారు. అండ్ స్టేట్ వాళ్ళు వచ్చేసరికి పోలీస్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ట్రేడ్, కామర్స్ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లోకి అవుతాయి. కాన్కరెంట్ లిస్ట్లో మ్యారేజ్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్, ఎడ్యుకేషన్, ట్రేడ్, యూనియన్, ఫారెస్ట్. ఇలా కాకుండా మీకు 1 మార్క్లో అయితే ఎలాగ అడుగుతాడంటే అగ్రికల్చర్ ఇది ఏ లిస్ట్లోకి వస్తుంది, సెంట్రల్ స్టేట్ కాన్కరెంట్. అప్పుడు ఏం రాస్తారు, అగ్రికల్చర్ మనకి ఇక్కడ ఏ లిస్ట్లో ఉంది, స్టేట్, అప్పుడు స్టేట్ లిస్ట్లో రాస్తారు. లేదు ఎడ్యుకేషన్ ఇచ్చాడు అప్పుడు కాన్కరెంట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సెంట్రల్, అలా ఏది ఇస్తే దాన్ని బట్టి రాయాలి. సో టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోండి. ఏం లేదు జస్ట్ అండర్స్టాండ్ చేసుకొని సరిపోదు. ఇవన్నీ సెంట్రల్కి సంబంధించినవి కదా, కరెన్సీ కానీ, బ్యాంకింగ్ కానీ, డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ ఇవన్నీ చాలా లెజెండరీ వర్క్స్. ఇవి అందుకే సెంట్రల్ వాళ్ళకి అప్పగిస్తారు. పోలీసు, అగ్రికల్చర్, ఇరిగేషన్, ట్రేడ్, కామర్స్ ఇవి కొంచెం ఇంటర్మీడియట్ అంటే ఆ లెవెల్ తగ్గ మీడియం లెవెల్ తగ్గ పవర్స్. సో స్టేట్కి ఇస్తారు. నార్మల్ పవర్స్ మ్యారేజ్, ఎడ్యుకేషన్, ట్రేడ్ అవన్నీ నార్మల్ పవర్స్ ఫారెస్ట్ గురించి కాబట్టి కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇచ్చారు. అయితే 2 స్లోగన్స్ తయారు చేయండి ఫెడరలిజం కోసం అన్నాడు. దానికి 2 స్లోగన్స్ ఇచ్చాడు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, స్ట్రెంగ్త్ ఇన్ ఫెడరలిజం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎంపవరింగ్ స్టేట్స్, బిల్డింగ్ నేషన్స్. నెక్స్ట్ 25th వచ్చేసరి చెప్పాను కదా మీకు, చూసారు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చాడు, డిఫెన్స్, పోలీస్, అగ్రికల్చర్ ఇలా కొన్ని ఇచ్చాడు. వాటిని సరిగ్గా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాన్ఫరెంట్ లిస్ట్లో పెట్టండి అన్నాడు, పెడతాం అంతే. సో కాబట్టి టేబుల్ ఎంత ఇంపార్టెంట్ అని నేర్చుకోండి. నెక్స్ట్ మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా సెక్యులర్ స్టేట్. ఒక 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్పండి, అంటే రీజన్స్ చెప్పండి, అంటే దానివల్ల ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అని ప్రూవ్ చేయడం కోసం. అసలు సెక్యులరిజం అంటే ఏంటి, సెక్యులరిజం మీన్స్ అంటే అక్కడ పర్టికులర్గా మీకంటూ ఒక రీజియన్ ఉంది లేదా ఒక కమ్యూనిటీ ఉందని అనౌన్స్ చేయని స్టేట్ని సెక్యులర్ స్టేట్ అంటాం. ఒక దే ఆర్ నాట్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రిలీజియన్ ఆర్ కమ్యూనిటీ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ అనేది సెక్యులరిజం అనమాట. అయితే ఇందులో మన ఇండియా కూడా ఉందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో ప్రజలు ఇండియాలో మనకు నచ్చిన పండుగ అంతే కదా, బక్రీద్ రోజు హాలిడేస్ ఉన్నాయి, అలాగే పొంగల్ రోజు హాలిడేస్ ఉన్నాయి, క్రిస్మస్ రోజు హాలిడేస్ ఉన్నాయి, అలా ఒక్కొక్కరికి హాలిడేస్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క రీజియన్ వాళ్ళకి హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకోవచ్చు. రంజాన్ రోజు వాళ్ళ పండుగని వాళ్ళు జరుపుకోవచ్చు, అండ్ వాట్స్ దట్ ఉగాది రోజు ఉగాది పండుగని వాళ్ళు జరుపుకోవచ్చు, అండ్ గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ కానీ వాళ్ళ పండుగని వాళ్ళు జరుపుకోవచ్చు. అలా వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఉంది. నెక్స్ట్ నో స్టేట్ రిలీజియన్, అక్కడ స్టేట్ రిలీజియన్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు, అలాంటివి సపోర్ట్ కూడా చేయదు అనేది. కాబట్టి మన ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అని చెప్పచ్చు. అయితే గ్రామ సభ గురించి రాయండి అని అడిగాడు. ఆల్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ ఆర్ గ్రామ సభ మెంబర్స్. సో విలేజ్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా గ్రామ సభ మెంబర్సే. వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ 2 times లేదా 3 times ఒక ఇయర్లో 2 or 3 times కలుస్తారు. అయితే అప్రూవల్ ది యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ గ్రామ పంచాయత్, వాళ్ళు గ్రామ పంచాయతీకి అప్రూవల్ కూడా అయిపోతే యాన్యువల్ బడ్జెట్కి అప్పుడే గ్రామ సభ వాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్కి అప్రూవ్ చేస్తారు. అండ్ ఇట్ మానిటర్ ఫంక్షనింగ్ ఆఫ్ గ్రామ పంచాయత్ యొక్క ఫంక్షన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 28th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెడరల్ అండ్ యూనిటరీ. ఫెడరల్ గవర్నమెంట్కి యూనిటరీ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ 4 marksలో మీకు ఇస్తాడు, బట్ ఇక్కడ 2 marksలో వచ్చింది, నో ప్రాబ్లం, ఇది కూడా నేర్చుకుందాం. అయితే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ద పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఫెడరల్ ఫామ్లో పవర్ అనేది డివైడ్ అయింది, సెంట్రల్ అని స్టేట్ అని. బట్ ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్లో అన్ని పవర్స్ సెంట్రల్కే ఉన్నాయి. ఆల్ ద పవర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. పవర్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఫెడరల్లో పవర్ అనేది డివైడ్ అయ్యింది, అండ్ సెంట్రల్కి స్టేట్కి. యూనిటరీలో పవర్ మొత్తం అంతటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో 2 లేదా 3
2 ఇంకా లేకపోతే ఇంకా మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. బట్ యూనిటరీలో 1 లెవెల్ గవర్నమెంటే ఉంటుంది. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా డివైడ్ చేసి ఉన్నాయి, వాటి వాళ్ళ పవర్స్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ పవర్స్. బట్ ఇక్కడ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ ఎక్కువ పవర్ అనేది సెంటర్ వాళ్ళకి వచ్చింది. సో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, ఇండియా, కెనడా. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఫెడరలిజంలో పవర్స్ అనేది డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు నాయన నువ్వు ఈ పవర్స్ నువ్వు తీసుకొని పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకి ఆ పవర్స్ ప్రకారం ఇచ్చిన ప్లేస్ని రూల్ చేయమని ఇచ్చేసారు. సో అంటే క్లియర్గా కాన్స్టిట్యూషన్ అనేది డివైడ్ అయిపోయింది, ఒక్కొక్క లెవెల్కి డివైడ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇండియా, యూఎస్ఏ, కన్నడ. బట్ యూనిటరీ గవర్నమెంట్ అలా కాదు, మొత్తం అంతా నేనే చూసుకుంటా అని సెంట్రల్ పవర్ని అంతటినీ తీసుకుంటా, నేను ఎవ్వరికి ఆ హక్కు ఇవ్వను, నేనే చూస్తా, నేను ఒక్కళ్ళనే పరిపాలించుకుంటా అని చైనా, యూకే, ఫ్రాన్స్ యూనిటరీ గవర్నమెంటే రన్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూస్తే మెన్షన్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఉమెన్స్ టుడే. సో ఇప్పట్లో ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ కానీ అంటే ఈక్వాలిటీ లేదు, మెయిల్కి ఫీమేల్కి మధ్యన ఈక్వాలిటీ లేదు. తర్వాత లో వేజెస్ అంటే తక్కువ డబ్బులు శాలరీ లాగా ఇవ్వడం. నెక్స్ట్ వర్క్ ప్లేస్లో ఇన్ఈక్వాలిటీ, వైలెన్స్, చైల్డ్ మ్యారేజెస్, చిన్నప్పుడే పెళ్లి చేసేయడాలు, డౌరీ సిస్టమ్, కట్నం ఇవ్వడం, ది సెక్సువల్ డివిజన్ ఆఫ్ లేబర్లో సెక్సువల్ డివిజన్ లాగా అంటే వీళ్ళకైతే బాయ్స్కి అయితే ఎక్కువ వేజెస్ ఇస్తాము, కూలీ డబ్బులు, వీళ్ళకైతే ఇవ్వమని. నెక్స్ట్ చదవడం, లిటరసీ అంటే చదివించకుండా ఆపేసేవారు. అండ్ ల్యాక్ ఆఫ్ రీప్రజెంటేషన్ పాలిటిక్స్లో కూడా పెద్దగా వాళ్ళకి పవర్ లేకపోవడం, జాబ్స్లో డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ ఉమెన్స్ ఫేస్ చేశారు. అండ్ అయితే ఫారెన్ ట్రేడ్కి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అది ఇక్కడ అడిగారు 30th క్వశ్చన్లో. ఫారెన్ ట్రేడ్కి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద నేషన్. ఫారెన్ ట్రేడ్ అంటే గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం నేషన్స్లోనే, ఇంటర్నేషనల్ కాదు, అక్రాస్ ద నేషన్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవడం గూడ్స్ని సర్వీస్ని, ఇంటర్నేషనల్ కూడా. అండ్ దీనివల్ల డిఫరెంట్ కంట్రీస్ కనెక్ట్ అవుతాయి, మార్కెట్స్లో డిఫరెంట్ కంట్రీస్ కనెక్ట్ అవుతారు. అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడ్ అంటే బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ వన్ నేషన్ టు అనదర్ నేషన్. క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేయడం, ఇక్కడ క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేయడం. అంటే ఇట్ ప్రొడక్ట్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ యొక్క ప్రాసెస్, ఇట్ ప్రొడక్ట్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్ 31 చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఎక్కడైతే ఫ్యాక్టర్స్ ఇన్కమ్ కన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మన లైఫ్కి ఇన్కమ్ అంటే డబ్బులు అంటే మనీయే కాకుండా ఇంకా ఇవి కూడా ఇంపార్టెంటే, అవి ఏంటి అని అడిగాడు. ఏంటి, ఫ్రీడమ్. ఫస్ట్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్, ఫ్రీడమ్ ఉంటేనే కదా మనం ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వల్ ట్రీట్మెంట్, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్, ఇవే కావాలి మన లైఫ్కి ఆస్పెక్ట్స్ డబ్బుతో పాటు. నెక్స్ట్ 32 చూసేసరికి ప్రపోజ్ ఎనీ 2 సొల్యూషన్ టు స్ట్రెంథెన్ ది సెక్యులరిజం ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న సెక్యులరిజంని ఇంకా బలపరచడానికి ఏదైనా ఒక 2 సొల్యూషన్స్ని చెప్పండి అని అడిగాడు. సో ఎన్ష్యూర్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ బై గవర్నమెంట్ అండ్ లా. సో గవర్నమెంట్ ద్వారా లా ద్వారా ఎన్ష్యూర్ చేయండి అందరూ కూడా ఈక్వల్గా ఉండడం. ప్రమోట్ సెక్యులర్ వాల్యూస్. సో ఎడ్యుకేషన్ ద్వారా అంటే స్కూల్స్లో కానీ అలా అవేర్నెస్ పెంచాలి, సెక్యులరిజం యొక్క వాల్యూస్ ఏంటి, అందరు ఈక్వాలిటీగా ఉంటే దాని యొక్క వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అలాంటివన్నీ రెస్పెక్ట్ని కూడా డెవలప్ చేయాలి. ఒక రిలీజియన్ మీద ఇంకో రిలీజియన్కి రెస్పెక్ట్ని పెంచాలి. సో ఇలా చేయడం వల్ల సెక్యులరిజం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా. ఇప్పటికీ కూడా క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేది కంటిన్యూ అవుతున్నాయట మన ఇండియాలో. అవేంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ హ్యావ్ నాట్ కంప్లీట్లీ డిసపియర్డ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పటికీ కూడా మన ఇండియాలో
క్యాస్ట్ అనేది కంప్లీట్గా డిసపియర్ అవ్వలేదు. ఇది నేను చెప్తున్నమాట కాదు, బుక్లో చెప్తున్నమాట. అండ్ ఈవెన్ ఇట్స్ ట్రూ, కరెక్ట్ కూడా అది. అయితే ఇప్పటికీ ఈ రోజు కూడా చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఓన్ క్యాస్ట్ వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటున్నారు. మీరు ఈ క్యాస్ట్ అయితే మేము చేసుకోము, మా క్యాస్ట్ వాళ్ళే కావాలి, మేము పెద్ద క్యాస్ట్ మీరు చిన్న క్యాస్ట్ అని అలాగా చెప్పడం. తర్వాత అన్టచబిలిటీ కూడా మొత్తంగా పోలేదు. ఎకనామిక్ స్టేటస్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది క్లోజ్గా లింక్ అవుతుంది. పేదరికం అనేది అలా పెరిగిపోతుంది. లోయెస్ట్ క్యాస్టెస్ వాళ్ళకి, కొంతమంది అయితే ఇంకా డిస్క్రిమినేషన్, లోవర్ క్యాస్టెస్ వాళ్ళకి అగైన్ స్టిల్ ఇంకా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. లోవర్ క్యాస్ట్ వాళ్ళు చాలామంది ప్రజలు తక్కువ లెస్ పవర్తో సొసైటీలో పాలిటిక్స్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ 34th క్వశ్చన్, క్యాస్ట్ అలోన్ కాంట్ డిసైడ్ ద రిజల్ట్స్ ఇన్ ఎలక్షన్స్. క్యాస్ట్ ఒక్కటే ఎలక్షన్స్లో రిజల్ట్స్ డిసైడ్ చేయదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కామెంట్ చేయమన్నాడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో పీపుల్కి డిఫరెంట్ క్యాస్టెస్ వాళ్ళు ఉంటారు. అయితే క్యాండిడేట్కి సపోర్ట్ కావాలి, మెనీ గ్రూప్స్ని, చాలా గ్రూప్స్ని సపోర్ట్ కావాలంటే వాడు మంచిగా ఉండి సపోర్ట్ తీసుకోవాలి. క్యాస్ట్ ప్రకారం చేయకూడదు. నేను మీ క్యాస్ట్ వాడిని, మీ కొలపోడినే, నాకు ఓట్ చేయని అని అడగకూడదు. మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు ఇలా రోడ్స్, ఎడ్యుకేషన్ బాగా చేస్తా, లేకపోతే హాస్పిటల్ కట్టిస్తా, అలాగా మంచిగా వాళ్ళకి చెప్తూ గెలవాలి. కానీ ఒక క్యాస్ట్ అని చెప్పి గెలకూడదు. ఓటర్స్ కూడా ఏంటి, డెవలప్మెంట్ కోసము, లీడర్షిప్ కోసం ఆలోచించాలి. క్యాస్ట్ గురించి ఇటు మన క్యాస్ట్ ఓటర్ వీడు పోటీ వేసొద్దానని ఆలోచించకూడదు. అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా, క్యాండిడేట్స్ కూడా కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఓటర్స్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు కొన్నిటి దగ్గర. నెక్స్ట్ 35 క్వశ్చన్, ఉమెన్ రీప్రజెంటేషన్ ఈజ్ సో లో ఇన్ ఇండియా. అయితే ఉమెన్ రీప్రజెంటేషన్ అంట లోగా ఉందంట ఇండియాలో. కామెంట్ చేద్దాం. అయితే ఉమెన్ రీప్రజెంటేషన్ అనేది ఇండియాలో ఇంకా తక్కువ అన్నట్టు చాలా ఫీల్డ్స్లో, అంటే ఎలాంటి పాలిటిక్స్లో కానీ, లీడర్షిప్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ. అయితే దీనివల్ల సోషల్ బ్యారియర్స్, జెండర్ డిస్క్రిమినేషన్, ఫ్యూవర్ ఆపర్చునిటీస్ అనేవి ఉమెన్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 36, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ వల్ల మీకు ఏం అర్థమైంది, మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్లోబలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్ యొక్క ర్యాపిడ్ ఇంటిగ్రేషన్, అంటే ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్ అండ్ రాష్ట్ర కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ అదే గ్లోబలైజేషన్. అయితే ఇది ఫారెన్ ట్రేడ్స్ ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరుగుతుంది. మనం ఇందాక ఆల్రెడీ డిఫరెన్స్ చూసాం. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ కాదు, గివింగ్, వాళ్ళకి అథారిటీస్ని ఇవ్వడం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఇట్ ఫ్లోస్ ఆఫ్ క్యాపిటల్ ద్వారా ఫ్లో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే గూడ్స్ అండ్ లేబర్ అక్రాస్ ద వరల్డ్. క్యాపిటల్ ద్వారా అంటే ఇక్కడ క్యాపిటల్ ఫ్లో అవుతుంది ఇన్వెస్ట్మెంట్లో, బట్ ట్రేడ్లో మాత్రం ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. అయితే గూడ్స్, లేబర్ ఇవన్నీ కూడా అక్రాస్ ద వరల్డ్ ఇవన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి వీటి వల్ల. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఎంఎన్సీ ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారు. అయితే గ్లోబలైజేషన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి మన ఇండియా పైన, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది, న్యూ ఆపర్చునిటీస్ అనేది తయారవుతాయి, దానివల్ల న్యూ జాబ్స్ అనేవి తగ్గి అన్ఎంప్లాయ్మెంట్ అనేది అది న్యూ జాబ్స్ అనేవి పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇండియా కంపెనీస్ లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా అవుతాయి. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా బాగా డెవలప్ అవుతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూసినట్లయితే, గ్లోబలైజేషన్ వల్ల హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్. ఇప్పటికీ కూడా గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ అనేది యూనిఫామ్గా లేదు, దాన్ని అనలైజ్ చేయండి అని చెప్తున్నాడు. అయితే డిఫరెంట్ కంట్రీస్లో బెనిఫిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది గ్లోబలైజేషన్, అకార్డింగ్ టు గ్లోబలైజేషన్. అయితే డెవలప్డ్ కంట్రీస్కి అయితే ఇంకా ఎక్కువ బెటర్ టెక్నాలజీ ఇంకా రిసోర్సెస్ వస్తాయి. డెవలపింగ్ అండ్ పూర్ రీజియన్స్కి బెనిఫిట్ అనేది తక్కువ వస్తుంది. గ్లోబలైజేషన్ వల్ల డెవలప్డ్ కంట్రీస్కి అయితే ఎక్కువగా అడ్వాంటేజెస్ వస్తాయి, పూర్ కంట్రీస్కి అయితే తక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. కొంత వర్కర్స్కి ఎక్కువ జాబ్స్ వస్తాయి, అలాగే ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది. కాబట్టి గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్స్ అనేది అన్ఈక్వల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ప్లేస్ అండ్ దాని లక్ మీద వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. అది ఈక్వల్గా ఉండదు, అందరికీ గ్లోబలైజేషన్ ఈక్వల్గా ఉండదు. నీకు లాస్ అయితే ఇంకోటికి ప్రాఫిట్ అవుతుంది, నీకు ప్రాఫిట్ అయితే వాడికి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ నెక్స్ట్ కన్స్యూమర్స్
స్లోగన్స్ కన్జ్యూమర్స్ని అలర్ట్ చేయడానికి స్లోగన్స్ రాయండి అన్నాడు. యువర్ ప్రోడక్ట్ యువర్ రైట్, బీ అవేర్ బీ సేఫ్, డోంట్ లీవ్ టు బై టు లివ్, ఎడ్యుకేట్ అడ్వకేట్ ఎంపవర్. నెక్స్ట్ 40th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ లీగల్ మెజర్స్ వేర్ టేకన్ బై ద గవర్నమెంట్ టు ఎంపవర్ కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. అయితే గవర్నమెంట్ అసలు ఏవే మెజర్స్ తీసుకుంది మన ఇండియాలో కన్జ్యూమర్స్ని కాస్త పవర్ ఇవ్వడానికి, వాళ్ళకి హక్కు ఇవ్వడానికి. అలా అంటే వాళ్ళు ఒక యాక్ట్ తయారు చేశారు, పార్లమెంట్ ఒక యాక్ట్ తయారు చేసింది, అదే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీన్ని కాప్రా అని కూడా అంటాం, COPRA, కాప్రా. కన్జ్యూమర్ కోర్ట్స్ హ్యావ్ బీన్ సెటప్ టు ప్రొవైడ్ జస్టిస్ టు కన్జ్యూమర్స్. సో ఇది ఈ కోర్ట్ అనేది, ఈ యొక్క యాక్ట్ అనేది ఎందుకు పెట్టిందంటే కన్జ్యూమర్స్కి జస్టిస్ ఇవ్వడం కోసం, ప్రొవైడ్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి కన్జ్యూమర్స్ బిఫోర్ పర్చేసింగ్ అ ప్రొడక్ట్. ఒక ప్రోడక్ట్ కొనే ముందు కన్జ్యూమర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క రేట్ చెక్ చేయాలి. ఎందుకంటే వాడు మీకు ఎక్కువ రేట్ వేసి చెప్పియచ్చు, దానికి ఉన్న MRP కన్నా ఎక్కువ రేట్ చెప్పి మీకు సేల్ చేసేయచ్చు. తర్వాత క్వాలిటీ చెక్ చేయాలి, ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలి, వాటి యొక్క రివ్యూస్ని చదవాలి, ప్యాకింగ్ చదవాలి. తర్వాత లాస్ట్లో బిల్ కోసం అడగాలి. బిల్ కోసం ఎందుకు అడగాలంటే ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఉంటే నువ్వు కొన్నట్టు ఏంటి ప్రూఫ్, బిల్ ఉంటేనే ప్రూఫ్. లేకపోతే వాడు ఏమేస్తాడు, నా షాప్ దగ్గర కొనలేదు ఇంకెక్కడో కొనిస్తారు, ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేస్తారని చెప్తారు. అదే బిల్లు ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ మీద. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూస్తే మీరు ఒక బాటిల్ ఆఫ్ హనీని, బిస్కెట్ ప్యాకెట్ని కొన్నారు. అయితే దాని ఏ లోగో లేదా మార్క్ మీరు చూసారు, ఎందుకు అని అడుగుతున్నారు. మనం ఏం చూడాలంటే AG మార్క్, వీ షుడ్ లుక్ ఫర్ AG మార్క్ సింబల్ బిఫోర్ బయింగ్ ద ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ కొనే ముందు ఆ సింబల్ని చూడాలి. ఎందుకంటే ఈ మార్క్ వల్ల అర్థం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇది సర్టిఫైడ్ చేసిందనమాట, సర్టిఫికేషన్ మార్క్ అనమాట. అది అంటే ఇది మంచి ప్రోడక్టే, అగ్రికల్చర్ ప్రోడక్ట్, ఇది తయారైంది మన ఇండియాలోనే, లేకపోతే మంచి ప్రోడక్ట్ అని సర్టిఫై చేసిందని అర్థం అన్నమాట. నెక్స్ట్ 43 అనలైజ్ ద పిక్చర్ కంటెంట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ లెసన్ నుండి ఒక పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ పిక్చర్ని అనలైజ్ చేసి రాయండి అని చెప్పాడు. దానికి ఏం రాస్తాం, ఈ పిక్చర్ ఏం షో చేస్తుందంటే ఒక ఓనర్ చెప్తున్నాడు ఏంటి, వాడు ఫ్యాక్టరీని షిఫ్ట్ చేస్తున్నాడు ఇంకో కంట్రీకి. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఎక్స్పెన్సివ్గా అయింది, అంటే పెరిగిపోయింది, రేట్ అంత ఎక్స్పెన్సివ్ అయింది, రేట్ పెరిగింది. సో వర్కర్స్ ఎక్కువ, మన వర్కర్స్ వచ్చేసరికి అక్కడ ఉన్న వర్కర్స్ హయ్యర్ వేజెస్, ఎక్కువ శాలరీ కోసము, బెటర్ కండిషన్స్ కోసము డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. దానివల్ల ఫ్యాక్టరీ ఏం చేస్తున్నారు, షిఫ్ట్ అయిపోతున్నారు. ఫ్యాక్టరీ షిఫ్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, వర్కర్స్కి జాబ్ పోతుంది, దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో ఈ పిక్చర్ హైలైట్ చేస్తుంది ఏంటి, ఎలా గ్లోబలైజేషన్ కింద కంపెనీస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అయిపోతున్నాయి, దానివల్ల లేబర్కి వచ్చే నష్టం ఏంటి, చీప్ లేబర్స్ కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది ఇవన్నీ చెప్తున్నారు. అండ్ 44th క్వశ్చన్ వచ్చేసరికి ఇమాజిన్ దట్ యూ రిమెంబర్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, హౌ వుడ్ యూ హెల్ప్ ద కన్జ్యూమర్. ఇమాజిన్ చేయండి, మీరు ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఒక మెంబర్ అయితే మీరు కౌన్సిల్ చేసేటప్పుడు ఎలా మీరు మీ కన్జ్యూమర్స్కి హెల్ప్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చింది. మీరు ఒకవేళ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అయితే మీ యొక్క కన్జ్యూమర్స్కి ఎలా హెల్ప్ చేస్తారు అని. దీనికి ఏంటంటే క్రియేట్ అవేర్నెస్ అబౌట్ కన్జ్యూమర్ రైట్స్ కోసం ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, తర్వాత కన్జ్యూమర్స్కి హెల్ప్ చేస్తాం, ఎలా కంప్లైంట్స్ ఫైల్ చేయాలి, తర్వాత యాక్షన్ తీసుకుంటాం. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది ఒకవేళ జరిగితే దానికి అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకుంటాను. నెక్స్ట్ కన్జ్యూమర్స్ని ఒక సేఫ్ ఇంకా గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకునేటట్లు చేస్తాను అని చెప్తున్నాను. సో ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తే రేపు కంపల్సరీ 2 మార్క్స్ అన్నీ మీరు ఈజీగా అటెంప్ట్ చేసేయగలరు. పక్కా మీకు 80+ మార్క్స్ అనేవి వస్తాయి. మొత్తం ఇప్పుడు అయితే ప్రజెంట్ 2 మార్క్స్ ఆన్సర్స్ పెట్టాను. నెక్స్ట్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఎందుకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. బట్ హియర్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ప్రిపేర్ చేసింది నేను కాదు, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కే అశోక్ రెడ్డి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క పేజ్కి కే అశోక్ రెడ్డి గారు ప్రిపేర్ చేశారు. ఇదేమీ నేను ప్రిపేర్ చేసింది కాదు. ZPHS నాగులగుట్టపల్లి కడప డిస్ట్రిక్ట్ నుండి వీలైతే ఈ యొక్క మెటీరియల్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అంటే ZPH అంటే గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళు ప్రిపేర్ చేశారు కాబట్టి వాళ్ళ మీద హోప్ ఉంచుదాం. కంపల్సరీ ఇందులో
ఆన్సర్స్ అనేవి రేపు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, దీస్ ఆర్ ద మెటీరియల్స్ మేడ్ బై కే అశోక్ రెడ్డి, నాట్ ఫ్రమ్ మీ. నేను ఇది తయారు చేయలేదు, కే అశోక్ రెడ్డి గారు తయారు చేశారు. బట్ నేను జస్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ 1 మార్క్ పెట్టడానికి ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ, బాయ్.